హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఒక స్పెషల్ వీడియో మీకోసం, ఇంట్రెస్టింగ్ వీడియో చేయడం కోసం 40 కిలోమీటర్ దూరానికి వచ్చాను. ఏంటంటే పులిగుండ అనమాట. సో దీని మీద ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్, ఈ చుట్టుపక్కల ఉన్న మంచి లొకేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నన్ను ఫాలో అయిపోండి. అక్కడ కనిపిస్తుందిగా, అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళబోతాం ఏం అర్థం కావట్లేదు. సో ముందర వెళ్తున్నాగా, అతను మా ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళిద్దరు మా జూనియర్స్. సో వీళ్ళందరితో కలిసి ఇప్పుడు ట్రెక్కింగ్ చేయబోతున్నాను. అమ్మ, రాళ్ళ మధ్యలో కొంచెం కష్టంగానే వెళ్ళాల్సిన పరిస్థితి, కానీ మీకోసం తప్పదు, వెళ్తున్నాను. సో మౌంట్ వ్యూ నుంచి చూసినా కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి అక్కడ వరకు. ఇక్కడ రోడ్స్ కూడా ఉంది, రోడ్ వే ఉంది. బట్ మేమేంటంటే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చెప్పాలనుకున్నాం. సో అందుకోసం వచ్చామన్నమాట. సో ఇది దగ్గర సగం దూరం వచ్చినట్టున్నాం. అది దగ్గరికి వచ్చేసాం. నన్ను ఫాలో అయిపోండి. సో ఇప్పుడు కొండ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ కొండ గురించి చెప్పాలంటే ఈ శివపార్వతుల కొండ అని కూడా అంటారు. సో ఈ పులిగుండ అనే కొండ 2 కొండలు ఉంటాయన్నమాట. ఒకటి పార్వతి, ఒకటి శివుడు అంటారు. సో పోతూ మీకు చెప్తాను మిగతా విషయాలు కూడా. సో నాతో ఫాలో అయిపోయింది, వచ్చేయండి. చాలా కష్టంగా ఎక్కాల్సిన పరిస్థితి. సో ఎంట్రన్స్కి వచ్చాము, చూడండి ఎలా పడిపోయినాడు. ఈ కొంచెంసేపు ట్రెక్కింగ్కి ఎలా ఉంటే ఇంకా పైకి వెళ్ళాలా, ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇంకా సో ఇది ఎంట్రన్స్ నుంచి ఆ వ్యూ అనమాట. సో చూడండి, మీకు అనిపిస్తుంది. సో ఫోటో తీసుకుందామని చెప్పి కెమెరా కూడా తెచ్చాం. బట్ అంత ఈజీ కాదండి ట్రెక్కింగ్ చేయడం అనేది, ఈ పులిగుండ ట్రెక్కింగ్ మాత్రం. సో లాట్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉంటాయి, చాలా కొత్తగా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. రండి, మెట్లు ఎక్కుదాం. సో తిరుమల మెట్లు ఎక్కినప్పుడు కూడా నేను ఇంత కష్టపడలేదు. ఈ కొండల మధ్యలో నుంచి వస్తుంటుంది మెట్లు. సో ఇక్కడ మనం ఒక సగం దూరంకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు కొండ మధ్యలో ఉన్నాం. చూడు, ఇక్కడ వినాయకుడి గుడి అవన్నీ కూడా అక్కడే ఉంటాయి, మీరు కూడా గమనించండి. సో ఇది అక్కడి నుంచి వ్యూ. సో ఇక్కడ వాటర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి సరైన అడ్వెంచర్ స్టార్ట్ అవ్వబోతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం. సో ఇంతకుముందు కూడా చాలామంది అలా పడిపోయారని చెప్తుంటారు. సో జస్ట్ చిన్న రాడ్స్ పెట్టారు, కొంచెం వెయిట్ పడితే అది ఊడిపోవచ్చు. నేను చాలా సేఫ్ అండ్ ఇబ్బందిగానే వెళ్తున్నాను. ఏమైనా ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ కానీ ఇట్లా రావచ్చు, షేక్స్ అలా అడ్జస్ట్ అవ్వండి. నాకు అసలే ఈ వ్యూ చూస్తుంటేనే భయం వేస్తుంది. సో అయినా మీకోసం కవర్ చేస్తున్నాను, చూడండి. రియలీ సూపర్గా ఉంది ఈ లొకేషన్ అయితే, గ్రీనరీగా. సో ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తాం అనమాట. సో అక్కడక్కడ ఆగి వెళ్తున్నాం, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టమే. ట్రెక్కింగ్ చేయాలంటే చూడండి, కొంచెం స్లిప్ అయిన కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మనం కొండ మధ్యలో, కొండ ఎడ్జ్లో ఉన్న దోవలో వెళ్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎస్ అమ్మ, ఒరే నాయన, ఇదేదో ఎంత భయంకరంగా ఉంది. కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ చూడండి మెట్లు వచ్చాయి అనమాట, ఇనుముతో కట్టిన మెట్లు అనమాట. సో ఇది కొంచెం బెటర్గా ఉంటుంది ఇప్పుడు వచ్చింది దీంతో పోలిస్తే. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఎక్కుతున్నాను. సరిగ్గా రాకపోవచ్చు వీడియో, కానీ అడ్జస్ట్ అవ్వండి. సో ఒక్కొక్క మన గేమ్స్లో ఉన్నట్టు లెవెల్ 1, లెవెల్ 2 అలా ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు లెవెల్ 3లో ఉన్నాం అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్ మెట్లాగా ఉన్నాయి, వెళ్దాం పదండి. మా ఫ్రెండ్ ఏమో ఈజీగా ఎక్కేస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఒకసారి కూడా 2-3 సార్లు వచ్చారంట. సో వాళ్ళు ఈజీగా ఎక్కేస్తున్నారు, బట్ నాకు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్క మనిషి మాత్రం దూరగలిగేంత ప్లేస్ మాత్రం ఉంది ఆ మెట్లు. సో కొంచెం టైట్గా ఉంది, బట్ తప్పదు. ఇది లెవెల్ 4 అనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్ డార్క్ ఉంటుంది. సో ఏమంటారంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే పాములు అంటే విపరీతమైన భయం. బట్ ఈ డార్క్లో వెళ్ళడమే కాకుండా ఓన్లీ సైడ్ పాయింట్లో మాత్రం వెళ్ళాలంటే కొంచెం క్రాస్గా వంగి ఉంటుంది అనమాట. చూడగానే నిజంగా భయంకరంగా ఉంది. సో నేను ఎంత తొందరగా వెళ్ళాలని కవర్ చేస్తాను. ఓకే, వెళ్తురుకు వచ్చేసాం. పైన చూడండి ఫ్రెండ్స్, ఒక బండరాయి అట్లే ఉంది. కింద పడితే ఏంది పరిస్థితి, మన పరిస్థితి. సో అతుగ్గా ఉందన్నమాట. సో ఇది ఇట్లా వెళ్తూ ఉన్నాం. ఒక సింగిల్ కరెక్ట్గా
ఈ రూట్ వరకు కొంచెం అక్కడక్కడ మెట్లు ఉన్నాయి. నిజంగా దీన్ని కట్టినోడికి మాత్రం, ఈ మెట్లు అన్నీ వేసినోడికి నిజంగా థ్యాంక్స్ చెప్పొచ్చు. అండ్ ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. సో మళ్ళీ రేకుల మెట్స్ వచ్చినాయి అనమాట. ఐరన్ స్టెప్స్ వచ్చినాయి. సో అది ఎక్కితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టు ఉన్నాం. సో టర్న్ అవ్వబోతున్నాం. అమ్మయ్యా, ఓకే వచ్చేసాము. అమ్మ, ఇది పైన వ్యూ అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇది పైనుంచి మౌంట్ వ్యూ అనమాట. సో ఎలా ఉందో చూడండి. ఒకటి వచ్చి పార్వతి కొండ, ఇంకోటి వచ్చి శివుడి కొండ. ఎత్తులో ఉండేది శివుడి కొండ అంటారు, దాని పక్కన ఉండేది పార్వతి కొండ అంటారు. వాళ్ళిద్దరూ విడిపోకూడదన్న ఉద్దేశంతో మధ్యలో నీకు ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది, ఫారెన్ బ్రిడ్జ్ లాంటిది కూడా వేశారు. సో ఫస్ట్ మేము పార్వతి ఆ కొండ అంటారు కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మీరు నిజంగా ఇది దాటుకొని పక్క వచ్చి చూసారంటే ఈ వ్యూ చాలా బాగుంటుంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవాలని కూడా చాలా ట్రై చేశారు, బట్ మన వాళ్ళు వదిలిపెట్టలేదు అనుకోండి. ఇప్పుడు మేమున్న శివపార్వతుల కొండ దగ్గర ఒక ఫ్లాగ్ కూడా ఉండేదన్నమాట, ఇండియన్ ఫ్లాగ్. సో మన వాళ్ళకి గుర్తుగా ఇప్పుడు నేను రిటర్న్ అయిపోతున్నాను. ఇప్పుడు బ్రిడ్జ్ దాటుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. నిజంగా ఇక్కడ నిలబడినప్పుడు ఆ వచ్చే గాలి, కింద లోయని చూస్తే కళ్ళు తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను చాలా భయపడ్డాను. చూడండి ఫ్రెండ్స్, చాలా లోయలాగా ఉంటుంది. సో ఈ ఐరన్ ఇది కూడా చాలా పాత పడిపోయింది కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఎక్కడ ఏమన్నా మిస్ అవుతుందా, కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అయినా చాలా కష్టపడి ఏదో ఒకటి చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇబ్బందిగా వస్తున్నాను. సో ఇలా ఉందన్నమాట పాయింట్. సో ఇంకొద్దురా నాయన ఆ పక్క అని చెప్పి వచ్చేసాను. సో ఇది పరిస్థితి. ఇక్కడ ప్లాస్టిక్స్ ఎక్కువ వేస్తున్నారు. ఇన్ కేసు మీరు వస్తే మాత్రం వేయద్దండి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి శివుడి గుడి. సో ఆ పక్కన ఎత్తుగా ఉంది కదా, ఇది శివుడి గుడి అనమాట. సో నిజంగా సూపర్ ప్లేసెస్. ఎక్కువ లవర్స్ వస్తుంటారు ఇక్కడికి, అండ్ ఫ్యామిలీస్తో కూడా వస్తుంటారు. నిజంగా చాలా పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి. అమ్మయ్య, ఫైనల్గా 3 hours ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడున్న ప్లేస్ అని కవర్ చేసాం. ఇక్కడ చూసారంటే ఫారిన్ లాంటి ఒక ఆ కొండకి ఈ కొండకి మధ్య బ్రిడ్జ్ కూడా వేశారు. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేశారు. ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు ఇలాంటి ప్లేసెస్ రండి. సో మన ఫారినర్స్కి ఇట్లా ఆ ఫారిన్ వెళ్ళి చూడడం కంటే కూడా మన కల్చర్ని మనకున్న లొకేషన్స్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవడం మేలు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను మీకోసం. దట్స్ బై.